ఫ్రెండ్స్, ఈరోజు మనం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటో చెప్పుకుందాం. అసలు ఏంటిది అంటే, ఫర్ సపోజ్ ఫ్రెండ్స్, ఇఫ్ ఎవ్రీ కంపెనీ లేదా ప్రతి ఒక్కరు ఇంట్లో అయినా మనకు ఎంత లాభం వచ్చింది, అలాగే ప్రాఫిట్ ఎంత వచ్చింది, అలాగే ఎంత నష్టం వచ్చింది అని చూసుకుంటాం కదా. అలాగే మొత్తం ఎంత రాబడి వచ్చింది, ఆ రాబడిలో లాభం ఎంత, నష్టం ఎంత, మిగిలిన ఖర్చులు ఎంత అన్నీ మనం చూసుకుంటాం కదా. అలాగే గవర్నమెంట్లో కూడా ఎంత ఆదాయం వస్తుంది, మొత్తం ఆదాయం ఎంత వస్తుంది అంటే రిసిప్ట్స్ అంటారు, అంటే ఆదాయం ఎంత వస్తుంది, అలాగే ఖర్చులు అంటే ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అన్నీ చెక్ చేయాలి కదా. సో గవర్నమెంట్ పరంగా ఎవరు ఉంటారు, ఒకరు ఉండాలి. కాబట్టి అదే చూసేది ఈ యొక్క కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇది ఆర్టికల్ 148 ప్రకారం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రాష్ట్రపతి అనే అతను ఒకరిని నియమిస్తారు. అతను ఒక 6 years లేదా 65 years వరకు ఉంటారన్నమాట. 6 years టెన్యూర్ అతను. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈయన ఇండియన్ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఈయన కింద. ఇండియన్ ఆడిషన్ అకౌంట్ డిపార్ట్మెంట్ అని ఇంకా చాలా ఉంటాయి. ఈయన ఏం చేస్తాడంటే ఈ యొక్క రిసిప్ట్స్, అలాగే రెమిటెన్సెస్, అలాగే ఈ యొక్క డిఫరెంట్ రిపోర్ట్స్, ఎంత ఆదాయం వస్తుంది, డిఫరెంట్ స్టేట్స్కి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది అన్నీ ఒక ఆడిట్ చేస్తా అనమాట. ఆడిటర్ చేసి నాట్ ఓన్లీ ఈయన హెడ్ ఉంటారు, ఈయనకి చాలా డిపార్ట్మెంట్ ఉంటాయి. ఆయన ఆడిట్ చేసి ఈ యొక్క పార్లమెంట్ ముందర ప్రవేశపెడతారు. రిపోర్ట్ మొత్తం పార్లమెంట్ ముందర ప్రవేశపెడతారండి. సో ఇదండి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే.